కే కా అంటే కిరణ్ అబ్బవరం బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. అదేం లేదు సార్. అంటే మేబీ అప్పుడు కా అనేది పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది సాంస్క్రిట్‌లో లాస్ట్‌లో అది చెప్తాను మనం ఏంటి కా అన్నది అది పెట్టాము అది. హ్మ్. యాహ్! ఓకే. ఇంక కిరణ్ అబ్బవరం కాబట్టి అది అలా కూడా కన్వర్ట్ అవుతది. హ్మ్. హ్యాపీ సార్. రిజిస్టర్ అయితే దాంట్లో ఏం తప్పేం లేదు. హ్మ్. బట్ యాహ్! అది కే ర్యాంప్ అన్నది మళ్ళీ నాని ఇంక వాంటెడ్‌లీ ఇంక అందరూ ఇది ర్యాంపేజ్ మోడ్‌లో ఉంటది. బావుంటది. యూత్‌ఫుల్ వర్డ్ హ్మ్. ఎళ్తది అని ఇంకా కుమార్ గదా పేరు అని చెప్పి ఇలా డిసైడ్ అయింది. హ్మ్. ఆబ్వియస్‌లీ మనం ఎన్ని మాట్లాడుకున్నా హ్మ్. అది కిరణ్ అనే దాని మీదే ఎళ్తది. ఓకే. హ్మ్. లెట్ ఇట్ బి ఎళ్ళని మంచిదే గదా! సినిమా బావుంటే అన్నీ మంచిగానే ఎళ్తాయి కదా! ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మీ టీమ్ వాళ్ళతోటి గాని, కొత్త వాళ్ళతోటి గాని చేయటానికి ఏమన్నా రెడీగా ఉన్నాయా? అవును సార్. ఇప్పుడు నేనొక సినిమా చేస్తున్నాను సార్. హ్మ్. సొంతంగా ఒకటి. ఓకే. మళ్ళీ ఎస్ఆర్ తర్వాత ఒక కథ రాశాను. హ్మ్. అది చేస్తున్నాను. హ్మ్. ఇంకొకటి ప్రొడక్షన్‌లో చిన్న సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. 2 ఊర్ల మధ్య క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగేది. హ్మ్. అందరూ కొత్తోళ్ళు. ఒక 60, 70 మంది కొత్తోళ్ళతో అది. హ్మ్. అది చిన్న ఆడిషన్స్ అవుతున్నాయి సార్. మేబీ అది జాన్వరి నుంచి అది షూట్‌కెళ్తాం. మీరు కథలు రాయటం నేర్చుకోవడానికి రీజను అంటే ఎవరో వచ్చి నాకేదో చెప్పి నా కోసం ఎవరు చేయరు. నాకు నేనే చేసుకోవాలని హ్మ్. ఓ ఫీలింగ్ వచ్చి చేశారా? లేదంటే నేను ఎట్లైనా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనే యాంగిల్‌లో మీరు అలా కథలు రెడీ చేసుకుంటున్నారా? ప్లస్ అంటే బెంగుళూరులో నేను జాబ్ మానేద్దామన్న రోజు నాకున్న క్లారిటీ ఒకటే సార్. హ్మ్. మనం ఒక ప్లేస్‌కెళ్తున్నాం. అక్కడ మనకేమీ తెలీదు. హ్మ్. ఏమీ తెలీదు. అక్కడ మనం ఏదో సాధించాలి అనుకున్నామంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. హ్మ్. అన్నీ మనమే చేసుకోవాలి. అన్నిట్లో మనకు స్కిల్ ఉండగలగాలి అన్నదే తపన సార్. హ్మ్. అప్పుడే ఇంక అన్నీ నేను నేర్చుకున్నాను సార్. హ్మ్. ఓకే. రైటింగ్ అంటే సినిమాలంటే ఓకే. ఇలా ఉంటే బావుంటదేమో అని రాసేయడము. డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలా ఉంటది? లేకపోతే ప్రొడక్షన్ అంటే ఏంటి? హ్మ్. ఎడిటింగ్ అంటే ఏంటి? డీఏ అంటే ఏంటి? హ్మ్. ఈ టెక్నికల్ యాస్పెక్ట్స్ అంటే ఏంటి? అసలు సినిమా ఎలా స్టార్ట్ అవుద్ది? ఎలా రిలీజ్ అవుద్ది? వీటి మీద నేను ఒక 1 ఇయర్ నేర్చుకున్నాను సార్. హ్మ్. నా ఓన్లీ పర్పస్ ఏందంటే తెలియని ప్లేస్‌కెళ్తున్నాం. హ్మ్. ఆడెవరు మనకేం చేస్తారో, చేయరో తెలీదు. ఒకరి మీద నమ్మకం పెట్టుకోకుండా, హ్మ్. రేపు ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా మనం నిలదొక్కుకోవాలంటే మనకంటూ మన ఓన్ స్టఫ్ రీసెర్చ్ ఉంటే ఉండాలి. బెటర్ అని చెప్పి నేర్చుకున్నాను సార్. హ్మ్. ఆ తపనతో రేపు నిజంగానే నా దగ్గరికైనా మంచి కథలు రాట్లేదు. హ్మ్. నేను దానికి బ్యాకప్ రెడీ ఉండాలి. ఓకే. అట్‌లీస్ట్ నా దగ్గర ఒక మంచి కథ ఉండాలి. హ్మ్. అలా తపనతో అప్పుడు రాసుకోవడం అంతే. ఎస్ఆర్ అలాగే రాశాను. హ్మ్. అదే అందుకే అదే అడుగుతున్నాను. సార్.